సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి మనమైతే ఈ కృష్ణాష్టమి రోజు స్పెషల్ వీడియో అయితే ఏం చేస్తారు ఏంటి అనేది మనమైతే ఈ వీడియోలో అయితే చివరి వరకు అయితే చూసేద్దాం. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజు మొత్తం ఇంట్లో ఎలా జరుగుతుంది కృష్ణాష్టమి, మేము ఎలా చేసుకుంటాం, ఏమేం చేసుకుంటాం మొత్తం చివరి వరకు అయితే చూపిస్తాను. ఈ వ్లాగ్ని అయితే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నాతో పాటు మీరు కూడా ఆ కృష్ణుని ఆశీస్సులు అయితే తీసుకుందరు. సో ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా డివోషనల్గా అయితే వెళ్ళడానికి నేనైతే చాలా అంటే చాలా ఎక్కువగా ప్రయత్నిస్తాను. సో ఈరోజు వచ్చేసి ఇది కూడా ఒక డివోషనల్తో కూడిన వీడియో వ్లాగ్ ఇది. సో దీంట్లో వచ్చేసి ఓ డివోషనల్ ఉంటుంది అండ్ కొంచెం కామెడీ కూడా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకోకుండా మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడే స్పెషల్ వీడియో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి హ్యాపీ కృష్ణ జన్మాష్టమి. సో అందరికీ హ్యాపీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను. సో అందరూ బాగా కృష్ణుని అయితే అలంకరించండి, బాగా చెయ్యండి, నైవేద్యం పెట్టండి, బాగా మీ కోరికలన్నీ బాగా అడగండి. అడిగిన తర్వాత బాగా పూజ చేయండి దేవుడికి. ఆ తర్వాత మీరు అన్నీ అడిగి మీరైతే పూజ చేసేసిన తర్వాత మీకైతే ఫలితాలు అనేది అయితే కంపల్సరీగా వస్తాయి. సో మన కోరికలన్నీ ఆ దేవుడు అయితే ఖచ్చితంగా తీరుస్తాడు. నేను కూడా మీ గురించి నేను కూడా కోరుకుంటాను, కోరికలన్నీ తీరాలని చెప్పి. నా సబ్స్క్రైబర్స్ ఏమేమి కోరుకుంటున్నారో అవన్నీ తీరాలి స్వామి అని అయితే నేను కూడా ముక్కుంటాను. సో అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా చాలా బాగా పైకి అయితే రావాలని అయితే కూడా మొక్కుంటాను. మీరు అందరూ బాగుండాలి అని కూడా మొక్కుంటాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్లో అయితే నేను ఎప్పుడూ ఉంటాను కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోని అయితే వ్లాగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే కృష్ణుని అయితే చూస్తున్నారు కదా, ఇదైతే బయట నుంచి దించేసి మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాం, అలంకరించామంతా చూడండి. సో దేవుడికి డబ్బులు కూడా పెట్టేసాం, అంతా అయితే జరుగుతుంది మొత్తం. సో చూస్తున్నారు కదా, మీరు కూడా ముక్కోండి దేవుడిని. అండ్ దేవుడికి నైవేద్యం కూడా మా మమ్మీ అయితే రెడీ చేస్తుంది, అది కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి, అటుకులు అయితే మా మమ్మీ నెయ్యిలో అయితే వేయించేస్తుంది. సో హీట్ అయితే చేస్తుంది చూడండి. సో అటుకులు అయితే ఇప్పుడే నేను తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ అలాగే నేను టెంకాయ అండ్ ఇంకా అన్నీ తీసుకొని అయితే రావడం జరిగింది. సో ఇందులోకి అవి అన్నీ తీసుకొని వచ్చి పాలలోకి అయితే వేసేస్తుంది చూడండి. అటుకులు వేడి చేసి ఆ పాలలోకి అయితే వేస్తుంది. సో గైస్, నిన్న వ్లాగ్లో వచ్చేసి నేనైతే అడిగాను కదా, 3 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా. సో ఆ క్వశ్చన్స్ వచ్చేసి ఎంతమంది గెస్ట్ చేశారో మనకి ఒక 5-6 కామెంట్స్ అయితే వచ్చాయి. సో అందులో అయితే చాలామంది అయితే అందులో అయితే చెప్పిన వాళ్ళు వచ్చేసి కరెక్ట్గానే చెప్పారు. సో ఇంకా చాలామంది అయితే చెప్పలేదు. తొందరగా హరీ అప్ అవ్వండి. చాలా మంచి క్వశ్చన్స్కి మంచి ఆన్సర్స్ అయితే కరెక్ట్గా చేయండి. ఖచ్చితంగా మీకైతే ఫ్రీగా ప్రమోట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీ యూట్యూబ్ ఛానల్నైనా, ఇన్స్టాగ్రామ్ ఛానల్నైనా, ఫేస్బుక్ ఛానల్నైనా. అండ్ గైడెన్స్ కూడా నేనైతే ఇస్తాను, ఎలా చేయాలి, ఏంటి, ఎలా పెడితే హిట్ అవుతుంది, ఏం పెడితే హిట్ అవుతుంది అనేది కూడా నేను గైడెన్స్ అయితే చేస్తాను. దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి, బయోలో లింక్ ఉంది, అక్కడికి వచ్చి ఫాలో అయిపోండి. నేను ఖచ్చితంగా మీకైతే గైడెన్స్ కూడా నేర్పిస్తాను, ఎలా చేయాలి, ఎలా పైకి రావాలనేది. సో లేట్ చేయకోకుండా తొందరగా మీరైతే 3 క్వశ్చన్స్కి 3 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పేసేయండి. సో నేనైతే వెయిట్ చేస్తుంటాను మీ ఆన్సర్స్ కోసం. సో లెట్స్ డూ కరెక్ట్ కామెంట్. సో కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కదా, చూడండి ఎంత బాగా అయితే చేసిందో మా మమ్మీ. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో చాలా అందంగా అయితే ఉన్నాడు కృష్ణుడు. సో ఈరోజు అయితే మొత్తం ఫెస్టివల్ అంతా మా ఇంట్లోనే. సో గైస్, ఇప్పుడైతే పంచ కట్టాం కదా. సో ఇప్పుడైతే ధోతి లాగా పైన నుంచి అలాగైతే కడుతున్నాం చూడండి. సో ఇట్లా నీట్గా అయితే కడుతున్నాం చూడండి, చూపిస్తాను ఇంకా. సో గైస్, చూస్తున్నారు కదా, మా మమ్మీ అయితే కట్టడం జరుగుతుంది. కృష్ణుడికి పంచ కట్టడం అయితే జరుగుతుంది.
సో యాజ్ యూజువల్ మా మమ్మీ చేతులోటే కనిపిస్తాయి, మా మమ్మీ అయితే కనిపించదు. సో కనిపిస్తే మళ్ళీ నేను చాలా దెబ్బలు అయితే పడతాను నాకు. అందుకే ఊరికే ఉండాలి, నీట్గా జరగాలి వ్లాగ్ అంటే మనమైతే అమ్మ జోలికి వెళ్ళకూడదు. పోయి కొట్టించుకునేది ఎందుకు చెప్పండి. సో కృష్ణుడికి అయితే ఇలాంటి పంచ్ అయితే కట్టించడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే మనము కట్టేసాము. సో ఒకవేళ పాలు తక్కువ అయితే పాలు అయితే పోసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే మిగతా ప్రాసెస్ కూడా చూద్దాం. సో చక్కెర అయితే వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, చక్కెర అయితే వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనమైతే నెయ్యి అయితే వేసుకొని ఒక బాణల్లో మనమైతే నెయ్యి అయితే వేసుకొని గోడంబి, ద్రాక్ష ఇవి అయితే మనము దాంట్లోకి అయితే వేసి వేయించుకోవాలి. సో ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. సో చూడండి, ఇలాగైతే స్టార్ట్ అయితే చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే బాగా మనము రెడ్గా అయిపోయేంత వరకు మనమైతే వేయించుకోవాలి. సో ఏం లేదు, సేమ్ ప్రాసెస్సే. మనము సేమియాల పాయసం ఎట్లయితే చేస్తామో సేమ్ అలాగే. ఏమంటే అందులో సేమియాలు వేస్తాము, ఇందులో వచ్చేసి అటుకులు వేస్తాం సేమ్. సో ఓన్లీ మనము సేమియాల్ని రీప్లేస్ చేసి అటుకులు వేస్తాం, అంతే, ఇంకేం లేదు. సో ఎందుకంటే కృష్ణుడికి వెన్న, పాలు ఇంకా అటుకులు అయితే ఇష్టం కాబట్టి మనమైతే వెన్న అయితే ఇప్పుడైతే దొరకలేదు మాకి. సో అందుకే నేనైతే ఈ పాలు అండ్ అటుకులు అయితే తీసుకొని వచ్చేసాను. అండ్ గోడంబి, ద్రాక్ష కూడా తీసుకొని వచ్చేసాను. సో నెయ్యి ప్యాకెట్స్ అన్నీ అయితే తీసుకొని వచ్చేసాను. సో చూస్తున్నారు కదా, ఇదైతే రెడీ అయితే అవుతుంది. సో మనము ఇంకా బ్లాగ్ని అయితే ముందుకు తీసుకెళ్దాం. సో గైస్, నిన్నట్లాగే నేనైతే ఇందులో కూడా కృష్ణుడికి సంబంధించిన వ్యక్తే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మన కృష్ణుడికి నిజమైన పేరెంట్స్ పేరేంటి, ఆ పేర్లేంటి? మమ్మీ అంటే మదర్ పేరు, ఫాదర్ పేరు ఏంటి? అండ్ వాళ్ళ మామయ్య ఎవరినైతే కృష్ణుడు అవతారం ఎత్తాడు చంపడానికి, ఆయన పేరేంటి? సో తన అన్న పేరేంటి? సో ఈ 3 క్వశ్చన్స్ అయితే మీరు ఈ వీడియో కింద కామెంట్ అయితే చెయ్యండి. దీనికి కూడా నేను సేమ్ ఉంటుంది, దీనికి కూడా మీరు మీ యూట్యూబ్ ఛానల్స్ని అయితే నేనైతే ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తాను. సో అందుకే నేనేం చెప్తున్నాను అంటే, ఖచ్చితంగా మీరైతే ఈ 3 క్వశ్చన్స్కి కంపల్సరీగా కరెక్ట్గా కామెంట్ చేయండి. సో నేనైతే కంపల్సరీ 100% నేను మాట మీద అయితే నిలబడతాను. మీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ప్రమోట్ అయితే హ్యాపీగా ఫ్రీగా చేస్తాను. సో నేను ఒకటే కాదు, పైకి రావాల్సింది మిమ్మల్ని కూడా పైకి అయితే తీసుకొని వస్తాను. సో అందుకే మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి, మంచి మంచి కామెంట్స్ తొందరగా చేయండి. నేనైతే వెయిట్ అయితే చేస్తున్నాను మీ కామెంట్స్ కోసం. సో లెట్స్ స్టార్ట్ యువర్ కామెంట్స్. వాచ్ దిస్ వీడియో అండ్ డూ కామెంట్. సో గైస్, మనకి కృష్ణాష్టమి అనేది ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? సో కృష్ణాష్టమిని మనము శ్రీకృష్ణాష్టమిని మనము కృష్ణ జన్మాష్టమి అని కూడా అంటాము. సో ఇది భగవాన్ కృష్ణుడి జన్మదినంగా మనమైతే జరుపుకోవడం అయితే జరుగుతుంది. సో హిందూ పంచాంగం ప్రకారం భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి తిథి నాడు ఈ పండగనైతే జరుపుకోవడం అయితే జరుగుతుంది. సో చాలా అంటే చాలా బాగా అయితే చాలామంది ఎంతో గ్రాండ్గా అయితే ఈ పండుగనైతే జరుపుకోవడం చాలా బాగా జరుపుకుంటారు.
ఇన్ఫ్యాక్ట్ అందరూ ఇంకా చాలా రకరకాలుగా వాళ్ళైతే వంటలు ఇవన్నీ చేసి అయితే వాళ్ళైతే చేసుకోవడం అయితే జరుగుతుంది. సో చాలామంది అండ్ ఉట్టి అది కట్టి దాంట్లో వెన్న పెట్టి అట్లా కూడా పూజలు అయితే చేస్తారు. అంత గ్రాండ్గా అయితే కృష్ణాష్టమికి వాళ్ళైతే చాలా అంటే చాలా శ్రమపడి వాళ్ళైతే చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే అంత ఇష్టం, కృష్ణాష్టమి అంటే వాళ్ళకి అంత ఇష్టం కాబట్టి. సో కృష్ణాష్టమి అనేది కృష్ణుడు ఎందుకు పుట్టాడు అనేది మీ అందరికీ తెలుసు. సో చాలామందికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. సో భగవాన్ విష్ణువు 8వ అవతారమే ఈ శ్రీకృష్ణుడు. సో మనకు మధురాలోని జైలు గృహంలో ఆయన జన్మించారని మీకు తెలుసు. సో వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ అమ్మ నాన్న, నిజమైన అమ్మ నాన్న పేర్లేంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే కంపల్సరీగా తొందరగా కామెంట్ అయితే చేసేయండి. సో ఆయన దత్తత తల్లిదండ్రులు యశోద దగ్గరికి అయితే పంపించడం అయితే దత్తగా తీసుకున్నారు కదా, ఎవరైతే ఎక్కడైతే పెరగాలనుకున్నారో కృష్ణుడు. సో అక్కడికైతే నిజమైన తండ్రి ఇంకా తండ్రి అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది, అక్కడికి చేర్చడం అయితే జరిగింది. సో అక్కడ వచ్చేసి ఆయన దత్తత తల్లిదండ్రులు నందిగోవుడు యశోద. సో అర్ధరాత్రి సమయంలో కృష్ణుడు అవతరించారు. సో అర్ధరాత్రి సమయంలో కృష్ణుడు అవతరించారు. ఎందుకు అవతరించారు, ఎవరిని సంహరించడానికి ఆయన ఈ అవతారం ఎత్తాల్సి వచ్చిందో అది ఆ పేరు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. సో తొందరగా ఆ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా తొందరగా కామెంట్ చేసేసేయండి. సో మనకు కృష్ణుడు శాంతి, ప్రేమ, ధర్మానికి ప్రతీక. జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు ఆనందంగా కోలాహలంగా జరుపుకుంటారు. సో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని మధుర, బృందావనంలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. బృందావన్ గురించి అయితే నేనైతే ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోని మీ ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో అయితే ఉంటుంది, లేకపోతే నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో అయితే ట్యాగ్ అయితే చేస్తాను, అక్కడ నుంచి అయినా చూసేసేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను లింక్, అక్కడ నుంచి అయినా చూసేసేయండి. సో ఈరోజు భక్తులు ఉపవాసం కూడా ఉంటారు. ఎవరైతే చాలా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళైతే, ఎవరైతే ఒక బలమైన కోరిక కోరుకుంటారో అది నెరవేరాలని చెప్పి వాళ్ళైతే ఉపవాసం ఉండడం అయితే జరుగుతుంది. సో మనకు ఆలయాల్లో శ్రీకృష్ణుని విగ్రహానికి శృంగారపూర్వకంగా వాళ్ళైతే అలంకరించడం అయితే జరుగుతుంది. భక్తులు భజనలు, కీర్తనలు చేస్తారు. సో యువకులు మట్కాను పగలగొట్టడం కృష్ణుడి బాలీలను సూచిస్తుంది. సో అంటే శ్రీకృష్ణుడు వెన్న కోసం ఎలాగైతే దొంగతనం చేస్తూ ఇలాంటివన్నీ చేశాడు కదా, సో అవి మనకి అందరికీ ఆ కథనైతే తెలుపుతూ వాళ్ళైతే ఒక నాటకం కూడా వేయడం అయితే జరుగుతుంది. ఈ పండుగను గోకులాష్టమి కూడా అని పిలుస్తారు. సో గోకులాష్టమి అన్న, శ్రీకృష్ణాష్టమి అన్న, జన్మాష్టమి అన్న, అలాగే మూడు పేర్లు అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి శ్రద్ధతో పూజిస్తే కృష్ణుడు దోషాలన్నీ తొలగిస్తాడని భక్తుల నమ్మకం అయితే ఉంటుంది. సో ఇది వచ్చి శ్రీమద్ భగవద్గీత ఉపదేశించిన వాడు మన శ్రీకృష్ణుడు. సో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా కూడా మన రథసారథి కూడా కృష్ణుడే అని మన అందరికీ తెలుసు. శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు అని కూడా పిలుస్తారు కొంతమంది. సో ఆయన మురళీ గానంతో గోపికలను ఆకట్టుకునేవాడు. సో మీకు ఇంకోటి చెప్పాలి ఏంటి అంటే, ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏదైతే పిల్లన్ గ్రోవ్ ఏదైతే వాయిస్తారో, సో ఆ ఫ్లూట్ మ్యూజిక్ అయితే నిజంగా ఫ్లూట్ మ్యూజిక్ అయితే ఎంత బాగుంటుంది అంటే దానికి చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఆ మ్యూజిక్ విన్నప్పుడు అంతా అంటే ఎప్పుడైతే ఆ కృష్ణుడు ఉన్న టైంలో ఆ మ్యూజిక్ ఎప్పుడు వాయించినా కూడా చాలామంది వాళ్ళ లోకంలో లేనట్టు మైమరిచిపోయి అక్కడే శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేసి మనుషులైనా, లేకపోతే లేడీస్ అయినా, లేకపోతే మిగతా వాళ్ళైనా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా, లేకపోతే ఆవులైనా, డాగ్స్ అయినా, చిలుకలు, పక్షులు, మొత్తం అన్ని అనిమల్స్, మొత్తం ఏమేమి అనిమల్స్ ఉంటే అవన్నీ వచ్చి కృష్ణుడి దగ్గర ఉండి అవి కూడా వినేటివి. సో అంత బాగా అయితే జరుగుతుంది, అంత పవర్ అయితే ఉంది ఆ మురళీ గానంకి. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే దేవుడిది హారతి ఇస్తున్నారు. సో అది కూడా చూపిస్తాను, రండి.
సో గైస్ మా ఇంట్లో అయితే టెంకాయ కొట్టి పూజ అయితే ఫినిష్ అయితే అయిపోయింది. హారతి కూడా చూశారు కదా, హారతి మీరందరూ. సో హారతి ఇచ్చేసాము. సో ఇంకా కొంచెం సేపు అయినాక మనమైతే ఆ అటుకుల పాయసం అయితే నైవేద్యం పెట్టాం కదా, అదైతే మనము ప్రసాదంగా తీసుకొని మనమైతే ఇక్కడ సగం పండగ అయితే అయిపోయినట్టే. సో ఆ తర్వాత మనమైతే భక్తి సినిమాలు అయితే చూస్తాం కృష్ణునివి. సో కృష్ణ అవతారం అండ్ కృష్ణ తులాభారం అండ్ ఇంకా చాలా ఉంటాయి కదా, మాయా బజార్ ఇలాంటివి. సో ఇలాంటివన్నీ చూసి కృష్ణుని అయితే మనమైతే బాగా గుర్తు చేసుకుంటాము. ఎందుకంటే ఇంకా ఆయన సినిమాలు అంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన నిఖిల్ గారు చేశారు కదా, అది వచ్చేసి ఆ సినిమా అయితే చేస్తాం. కార్తికేయ 1, కార్తికేయ 2. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం కార్తికేయ 1, 2. సో మనకు రాధాకృష్ణ ప్రేమ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది, చాలా గొప్పగా అయితే ఉంటుంది ఆ ప్రేమ కథ. సో కృష్ణుడు భక్తి మార్గాన్ని అయితే చిహ్నంగా తీసుకుంటాం మనమే. ఎందుకంటే శ్రీకృష్ణుడు అనగానే మనకి భక్తి అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆయన చాలా అంటే చాలా బాగా అయితే చాలా బాగా వాళ్ళ భక్తులని ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన అయితే రక్షించుకుంటూ అండ్ చిన్న వయసులోనే తను వచ్చేసి గోవర్ధన్ గిరిని ఎత్తి అలా పట్టుకొని 18 days అలాగే పట్టుకొని అక్కడ ఉన్న జనాలకు అందరికీ వర్షం తడవకోకుండా అలాగైతే చేయడం అయితే జరిగింది కదా. సో అది కూడా చాలా అంటే చాలా భక్తిని అయితే చాటి చెప్తుంది. సో శ్రీకృష్ణునికి 108 పేర్లు అయితే జపిస్తారు, 108 పేర్లు అయితే జపిస్తారు. 108. సో ఆలయాల్లో కృష్ణ అష్టోత్తరం పఠిస్తారు అందరూ. సో గోపాలుడు మురళీల ఆయనకు ఎన్నో బిరుదులు అయితే ఉన్నాయి. సో గోపాలుడు, మురళి ఇలాంటివి అయితే ఎన్నో పేర్లు అయితే మనము కొన్నే తెలుసు, ఇంకా చాలా పేర్లు అయితే ఉన్నాయి దేవుడివి. సో వసుదేవుడు సో ఇంకా చాలా అయితే పేర్లు అయితే ఉంటాయి. ఎందుకంటే ఆ పేర్లు అనేది ఎవరికైనా సరే చాలా ఎక్కువగా పేర్లు అయితే ఉంటాయి. శివుడికి చెప్పలేని అన్ని పేర్లు, ప్రతి ఒక్క దేవుడికి కౌంట్లెస్ అయితే ఉంటాయి పేర్లు. సో మనకు సో ఇక్కడ వచ్చేసి మనకైతే చాలామంది ద్వారకాగిరిని స్థాపించిన వాడు మన కృష్ణుడు. సో ఇప్పుడు ఆ ద్వారక ఏమైందో కూడా మీకు అందరికీ తెలుసు. భూగర్భం ఇప్పుడు నీళ్ళలో అయితే ఉంది కాబట్టి అండర్ వాటర్లో అయితే మనకు ద్వారక అయితే ఉండడం చూస్తుంటారు, మీరు కూడా వీడియోస్లో చూస్తుంటారు. సో అది వచ్చేసి దాంట్లో నుంచి రోజుకి ఒక విషయం అయితే బయటపడుతుంది, రోజుకి ఒక ఫ్యాక్ట్ అయితే బయటపడుతుంది. సో ఇంకా ఏమేమి వస్తాయో మనం కూడా వేచి చూద్దాము. సో పాండవులకు స్నేహితుడు, మిత్రుడు మన శ్రీకృష్ణుడు. సో భక్తులు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చాలా అంటే చాలా ఎక్కువ సార్లు అయితే జపించడం జరుగుతుంది. సో పిల్లలను శ్రీకృష్ణుడిలా అలంకరించడం చేస్తారు. ఈ పండగకి పిల్లలు అబ్బాయిలు ఉంటే కృష్ణుడి వేషం వేస్తారు, అమ్మాయిలు ఉంటే గోపిక వేషం అయితే వేస్తారు. సో ఇంకా స్కూల్లో వచ్చేసి ఇలాంటి పోటీలు అయితే పెడుతూ ఉంటారు, కృష్ణుడి పోటీల్లో కృష్ణుడి వేషాలు. అబ్బాయిలందరికీ కృష్ణుడు వేషాలు వేసుకొని రమ్మని అయితే పేరెంట్స్కి అయితే చెప్పడం జరుగుతుంది. అమ్మాయిలని గోపికల్లాగా రెడీ అయ్యి రమ్మడం జరుగుతుంది. అక్కడ కూడా వాళ్ళైతే అటుకులు పాయసం ఇవన్నీ చేసి అయితే పిల్లలకైతే పంచుతారు, నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చి. అక్కడ కూడా ఇలాంటివన్నీ జరుగుతాయి. స్కూల్లో చిన్నప్పుడు చూసేవాళ్ళు మనం కూడా, ఎందుకంటే అలాగే వేసుకునే వాళ్ళు కాబట్టి మనకు కూడా ఆ ఫెస్టివల్ అనేది స్కూల్లో కూడా జరుగుతూ ఉండేది. సో అప్పుడు ఏం అనిపించేది, అప్పుడు ఏదో చిన్న వయసు ఏదో ప్రసాదం కోసం అయితే వెయిట్ చేస్తుండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం పెద్ద అయిన తర్వాత మనం అన్నీ తెలుసుకున్న తర్వాత మనకైతే ప్రతి ఒక్క పండగ గూస్ బంప్స్ అయితే ఉంటుంది, అంత బాగా అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన బాస్ పండగ అయితే రాబోతుంది. అదేనండి, ఏమనుకుంటున్నారు మీరు? ఇంకా వినాయక చవితి అయితే రాబోతుంది. సో మన లంబోదరుడు మళ్ళీ రాబోతున్నాడు. సో మన విఘ్న వినేశ్వరుడు మళ్ళీ రాబోతున్నాడు. సో ఆ వినాయకుని పండగని నేనైతే ఒక సిరీస్ రూపంలో అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. సో తొందరలో మీకైతే టైటిల్, టీజరు అన్నీ అయితే వస్తాయి. ఆ తర్వాత నేను ఫొటోస్ కూడా పెడుతూ ఉంటాను, ఏ రోజు ఎడిటింగ్ ఏమైంది అండ్ డీటెయిల్స్ అన్నీ అయితే నేను ఆ వెబ్ సిరీస్ సంబంధించిన వీడియోస్ నేనైతే రోజు అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను, ఇన్స్టాగ్రామ్లో అయినా లేకపోతే నా యూట్యూబ్ కమ్యూనిటీలో అయినా చేస్తుంటాను. సో మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు. సో మనకు వచ్చేసి ఈరోజు పుట్టిన పిల్లలకు శుభకార్యాలు జరుగుతాయని అందరైతే నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళకి మంచి జరుగుతుందని అయితే అందరు నమ్ముతూ ఉంటారు. సో
ఇది అండి కృష్ణుడి గురించి, కృష్ణుడి ఫెస్టివల్ గురించి మీరు తెలుసుకున్న విశేషాలు. సో ఈరోజు వచ్చేసి మనకి చాలా అంటే చాలా మంచి రోజు అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈరోజు వచ్చేసి కొంతమంది కొన్ని మంచి మంచి పనులు స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటారు. సో గైస్, ఇవి వ్లాగ్ని అయితే చూసారు కదా, ఎలా అనిపించింది ఏంటి అనేది కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. అండ్ నేను అడిగిన 3 క్వశ్చన్స్కి కామెంట్ అయితే చేయండి. అండ్ ఫ్రీగా మీరైతే ప్రమోషన్ అయితే చేయించుకోవచ్చు మీ ఛానల్స్ది. సో ఇప్పుడు ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితి సిరీస్లో అయితే మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మర్చిపోకుండా షేర్ అయితే చేయండి. ఈరోజు అయితే ఈ వీడియో అందరూ చూడాలి, అందరూ ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. తొందరలో కొత్త వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో ఇంకా మళ్ళీ అయితే మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.